అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చారండి. ఇక మన ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులను ఈ తేదీ నుంచి విడుదల చేయడానికి, అది కూడా ఈరోజు సాయంత్రం నుంచి కూడా డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ఏ జిల్లాల రైతులకు ముందుగా డబ్బులు పడతాయి, ఈ పీఎం కిసాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, ఏ జిల్లాల వారికి డబ్బులు జమ చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా వెంటనే వీడియోని అయితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 18 విడతల డబ్బులను అయితే విడుదల చేశారు. ఇక 19వ విడత నిధులు అయితే విడుదల కావాల్సి ఉంది. ఇక 19వ విడత నిధుల విడుదలకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మనకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక జనవరి మొదటి వారం నుంచి కూడా డబ్బులు వస్తాయని ముందుగానే చెప్పుకున్నాం. దీనికంటే ముందుగానే రైతులకు డబ్బులు వేయాలని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే అప్లై చేసుకోవడం కానీ, ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ, ఇలా అన్ని రకాలుగా మీరు చేసుకుంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా అప్డేట్ చేసుకొని రెడీగా ఉండండి. మీకు 19వ విడత నుంచి మనకు డబ్బులు పెంచే యోచనలో కూడా ప్రభుత్వం అయితే ఉంది. 19వ విడత నుంచి 3,000 రూపాయలు ఇవ్వాలని కూడా మన ప్రధాని మోదీ గారు అయితే నిర్ణయించారు. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.